మానేరు వాగ్ మీద చెక్ డ్యామ్ ను కూలగొట్టిర్రు అని ఓ 3-4 వద్దుల కింద వార్త చూసినాం కదా. అగో దాని మీద ఒక్కొక్కరిది ఒక్కో అనుమానం. అబ్బా ఇసుక దందా చేసుకునేటోళ్ళు కూలగొట్టిర్రని ఒకళ్ళు, లేదు లేదు దానంతటా అదే కూలిందని ఒకళ్ళు, ఎవ్వళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటుర్రు. మొన్ననే అయిపోయింది కదా, ఇప్పుడు గాముచ్చటెందుకు అనంటే ఇక గి వార్త చూడరు తెలుస్తుంది. ముంగటి బండి మీద హరీష్ అన్న, వెనక బండ్ల మీద కార్ పార్టీ కార్యకర్తలు. బండి దిగి నడుచుకుంటా కూల్ల మానేరు చెక్ డ్యామ్ కడుకొచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. అంతా తిరిగి అరుచుకున్నాక మైక్ల ముంగట్టుకొచ్చి గీ మాట చెప్పిండు. హైదరాబాద్ లోనేమో పేదల ఇండ్లు కూలుస్తారు, ఇక్కడేమో రైతులకు ఉపయోగపడే చెక్ డ్యాములు కూలుస్తారు. అంటే మీ ప్రభుత్వం కూల్చివేతలేదు తప్ప కట్టుడు ఉన్నదా? ఆగనట ఇసుక తోడేతందుకు చెక్ డ్యామ్ ను కూలగొట్టిర్రనేటిది సార్ అంటున్న మాట. ఏం తక్కువ 23 కోట్లతోని కట్టిన డ్యామ్ అది. గా పైసలన్నీ వాగ్ల పోసినట్టు అయ్యింది అని అనుకొచ్చిండు సారు. కాంగ్రెస్ పాలనలో 1,00,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చారా? ఇస్తే ఎక్కడిచ్చారో చెప్పండి. ఒక్క చెక్ డ్యామ్ కట్టారా? ఒక్క చెరువు కట్టారా? కట్టిందేమి లేదు, అన్ని విధ్వంసమే. ఎవళ్ళు కూలగొట్టిర్రో వాళ్ళ కాడ నుంచి దానికైనా ఖర్చును వసూలు చేయాలనుకొచ్చిండు. పనుల పని సర్కారోళ్లకు కూడా సూటి పెట్టిండు. ఇవాళ రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేల్తా ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ ఇసుక మాఫియా అవతారం ఎత్తారు. ఇవాళ వేల కొద్ది ట్రాక్టర్లు, లారీలు అక్రమంగా నడిపిస్తూ ఇవాళ దోపిడీకి పాల్పడతా ఉన్నారు. తమ ఇసుక మాఫియాకు ఇసుక తీయడానికి చెక్ డ్యాం అడ్డంకిగా ఉందని, ఈ చెక్ డ్యాం నిండా నీళ్లుంటే ఇసుక తీయలేమని రాత్రికి రాత్రి ఈ చెక్ డ్యాం ను పేల్చివేసినారు. గుంపుల తనుగుల నడుమున్న మానేరు వాగు మీదున్న చెక్ డ్యామ్ ను గీ నడుమనే తెల్లందాకా కూలగొట్టిర్రు. దాని మీద ఇప్పటికే ఎంక్వైరీ నడుస్తుంది కూడా. అట్లా ఇప్పుడు సార్ వై అరుచుకొచ్చిండు అన్నట్టు. ఇవాళ ఇసుక మాఫియా అటు నిర్మల్లో, ఇటు పెద్దపల్లి జిల్లాలో, ఇటు కరీంనగర్ జిల్లాలో, అటు చెన్నూరులో, మంచిర్యాల జిల్లాలో చెక్ డ్యాంలు, చెరువులు విధ్వంసం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు కట్టుడు, రేవంత్ రెడ్డి కూలగొట్టుడు. ఇదేనా మీరు చేసింది? ఏమన్నా ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలలో ఇసుక మాఫియా జోరుగా నడుస్తుందట. ఇసుకను తోడుకునేందుకు వశపడతలేదని గీ డ్యామ్ ను పేల్చేసిర్రు అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. అంతేకాదుల్లో ఇసుక మాఫియాకు సాయం చేసేటిది కూడా గవర్నమెంట్ వాళ్ళే అనేటిది కార్ పార్టీ వాళ్ళు అంటున్నమాట. మరి చూడాలి దీని మీద గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారో అనేది.